గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. నేను రాజేశ్వరి. ప్రపంచాన్ని జయించాలని కలలు కంటున్న చైనాకు భారత్ మరో బిగ్ షాక్ ఇవ్వనుంది. సరిహద్దుల్లో సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించి డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ చైనా సరిహద్దు LAC వెంబడి మరో కోర్ప్ను తీసుకొస్తోంది. ఈ కార్పులో మొత్తం 3 విభాగాలుగా 45,000 మంది సైన్యాన్ని ఆర్మీ మోహరించనుంది. LAC వెంబడి ఇప్పటికే 6 కార్ప్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త కార్ప్స్తో మొత్తం 7 కార్ప్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం పాకిస్తాన్ సరిహద్దుపైనే ఎక్కువగా దృష్టి సారించిన ఆర్మీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చేసింది. చైనా పైనే ఎక్కువగా నిఘా పెడుతోంది. అయితే భారత్ కొత్త కార్ప్స్ను ఎందుకు తీసుకొస్తోంది? సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయా? ఈ కార్ప్స్ను ఎక్కడ నెలకొల్పనుంది? వివరాలేంటి? వాచ్ ది స్టోరీ. బార్డర్ లో చైనాతో భారత్ కు మరిన్ని ఘర్షణలు తప్పవా? LACలో చైనాకు భారత్ చెక్ పెడుతోందా? భారత్ కొత్త కార్ప్స్ ఎందుకు కీలకమైనది? సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వాయవ్య ప్రాంతంపై పాకిస్తాన్ పై భారత సైన్యం దృష్టి సారించింది. కానీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఉత్తరాది నుంచి ఈశాన్య సరిహద్దులని చైనాపై కన్నేసింది. అందుకు అనుగుణంగా సైన్యంలో పెద్ద మార్పును తీసుకొస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఏరియా హెడ్ క్వార్టర్స్ ని కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ గా మారుస్తోంది. ఇక్కడే చాలా మందికి సందేహాలు మొదలవుతాయి. ఇది చాలా సాంకేతికమైన మార్పు. దీని ప్రధాన ఉద్దేశం LAC పై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడమే. భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ LAC, డిఫాక్టో సరిహద్దే LAC. ఇప్పుడు ఏరియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో చూద్దాం. ఆర్మీ సెంట్రల్ కమాండ్ కు బరేలీలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఉంది. దీని పేరు ఉత్తర భారత్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, శిక్షణ వంటి కార్యక్రమాలను మాత్రమే ఎక్కువగా నిర్వహిస్తారు. మొదట్లో బరేలీ ప్రధాన కార్యాలయంలో ఒక బ్రిగేడ్ మాత్రమే ఉండేది. అంటే కొన్ని స్కౌట్స్ బెటాలియన్లు అన్నమాట. 2020లో గల్వాన్ లోయలో చైనా సైన్యం ఘర్షణకు దిగింది. ఈ ఘటనలతో LAC విషయంలో భారత్ మరింత సీరియస్ గా దృష్టి సారించింది. ఈ క్రమంలో బరేలీ ప్రధాన కార్యాలయం పరిధిలోకి ఆర్మీ ఫోర్స్ ను పెంచింది. ఒక బ్రిగేడ్ నుంచి 3 బ్రిగేడ్ల స్థాయికి పెంచింది. ఓ పదాతి దళం విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. సాధారణంగా ఒక్కో బ్రిగేడ్ లో 3,000 మంది మేర సైనికులు ఉంటారు. ఈ లెక్కన బరేలీ ప్రధాన కార్యాలయంలో మొత్తం 9,000 మంది సైనికులు ఉన్నారన్నమాట. సరిహద్దులో డ్రాగన్ కంట్రీ సైన్యం ఆగడాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ LAC ని మరింత పకడ్బందీగా ఉంచాలని భావించింది. బరేలీ హెడ్ క్వార్టర్స్ ను అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. అంటే బరేలీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ గా మార్చడంపై ఢిల్లీ దృష్టి సారించింది. అసలు సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కు కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు తేడా ఏంటి? కార్ప్స్ స్వయంగా సమృద్ధిగా ఉంటుంది. దాని పరిధిలో సొంత ఫిరంగి, సొంత ఆర్మీ ఇంజనీర్లు, సొంత ఏవియేషన్ ఆస్తులు సమకూరుతాయి. సింపుల్ గా చెప్పాలంటే కార్ప్స్ సొంతంగా కార్యకలాపాలను నిర్వహించగలదు. అందుకు ఢిల్లీ ప్రత్యేక నిధులను, వనరులను కేటాయిస్తుంది. కొత్త కార్ప్స్ ఏర్పాటును 18 కార్ప్స్ గా పిలుస్తారు. ప్రధానంగా ఇందులో 3 విభాగాలను చేర్చడానికి కార్ప్స్ రూపొందించబడింది. ఒక్కో విభాగంలో మొత్తం 15,000 మంది సైనికులు ఉంటారు. సో కొత్త 18 కార్ప్స్ లో 45,000 మంది సైనికులు ఉంటారన్నమాట. వారంతా ఏం చేస్తారు అంటే వారి విధులు ప్రత్యేకించి LAC పై దృష్టి సారించడమే. గల్వాన్ ఘర్షణకు ముందు LAC ని పర్యవేక్షించేందుకు కేవలం 5 కార్ప్స్ ఉండేవి. ఇప్పుడు త్వరలో అవి మొత్తంగా 7గా మారుతున్నాయి. మొదటి వరుసలో మధురలోని 1 సెక్టార్ కార్ప్స్ ఉంది. నిజానికి 2020 వరకు పాకిస్తాన్ సరిహద్దుపైనే భారత్ ఎక్కువగా దృష్టి సారించింది. కానీ ఇటీవలి కాలంలో డ్రాగన్ కంట్రీ నుంచి ముప్పు ఎక్కువగా ఉన్నట్టు భారత ఆర్మీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే బరేలీ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని శిక్షణల నుంచి 18 కార్ప్స్ గా మార్చబడింది. దీంతో సైన్యం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. LACలో ఏ క్షణంలో యుద్ధం వచ్చినా పోరాటానికి సిద్ధమే అని స్పష్టం చేస్తోంది. ఇదే మనల్ని అతి పెద్ద ప్రశ్నకు తీసుకువెళ్తుంది. అసలు LACలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? చైనా భారత సరిహద్దులో పరిస్థితులపై గత నెలలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అంచనా వేశారు. సరిహద్దు స్థిరమైనది కానీ సున్నితమైనదని మనోజ్ పాండే వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి గత ఏడాది కాలంగా స్థిరంగా ఉందని చెప్పారు. కానీ చాలా సున్నితమైనదని పాండే వివరించారు. ఎలాంటి ఘర్షణలు లేవని చెప్పారు. సరిహద్దులో భారత సైన్యం పటిష్టంగా ఉందని ఆర్మీ బాస్ స్పష్టం చేశారు. మనోజ్ పాండే వెల్లడించిన అంశాల ఆధారంగా సరిహద్దులో పరిస్థితులు అధ్వానంగా ఉండకపోవచ్చు, తీవ్రతరము కాకపోవచ్చు. అదే సమయంలో బార్డర్ వద్ద సాధారణ పరిస్థితులు మాత్రం లేవు. కొంతకాలంగా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరు దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలను సరిహద్దులకు మోహరించాయి. భారత్ ఏకంగా 68,000 మంది సైనికులను తరలించింది. చైనా కూడా దాదాపు 60,000 మంది సైనికుల్ని సరిహద్దులో మోహరించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల సైనికులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ LACకి సమీపంలో పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపడుతున్నారు.
సుమారు 1,20,000 మంది సైనికులు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లను చైనా చేసింది. దీన్ని బట్టి భారత్ తో కయ్యానికి చైనా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా సైన్యాన్ని మోహరించి ఉంది. భారత్ కూడా చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. పెద్ద ఎత్తున రోడ్లు, సొరంగాలు, వంతెనలను ఎల్ఐసి పొడవున నిర్మిస్తోంది. అంతేకాదు కనెక్టివిటీని కూడా పెంచుతోంది. భారీగా 5G నెట్వర్క్లను ఏర్పాటు చేస్తోంది. పలు ప్రాంతాల్లో హెలిప్యాడ్లను భారీగా నిర్మిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఎల్ఐసికి అన్ని సమయాల్లోనూ భారత సైనికులు చేరుకునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. పెద్ద ఎత్తున మిలిటరీని ఎల్ఐసికి తరలించేందుకు అవసరమైన సౌకర్యాలను భారత్ సిద్ధం చేస్తోంది. సైనిక కసరత్తులు సరే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు జరపడం లేదా సైనిక స్థాయి చర్చలు జరుగుతున్నాయి. చివరిసారిగా అక్టోబర్ లో జరిగాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలా ఇప్పటికీ 22 చర్చలు జరిగాయి. చర్చలు సూటిగా, నిర్మాణాత్మకంగా జరిగాయని ఇరు పక్షాలు ప్రకటించాయి. సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. సాధారణంగా ఇప్పటి వరకు చర్చ జరిగిన ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. కానీ చైనా మాత్రం చొరబాట్లను ఆపడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే సైనిక స్థాయి చర్చల్లో గొప్ప పదాలు వెలువడుతున్నాయే తప్ప ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఎందుకంటే ఎల్ఐసి సమీపంలో అనేక పాయింట్ల వద్ద ఇరు దేశాలకు విభేదాలున్నాయి. దీంతో బార్డర్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టలేదు. అయితే రాజకీయ నాయకత్వం ఎలాంటి అడుగులు వేస్తోంది అంటే, గత ఏడాది అక్టోబర్ లో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహానెస్బర్గ్ లో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు అంగీకరించారు. తాజాగా ఈ వారం భారత విదేశాంగ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మ్యూనిచ్ లో కలిశారు. ఇది సానుకూలంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకే ప్రాంతంలో అణ్వస్త్రాలున్న దేశాలు చైనా, భారత్. ఈ నేపథ్యంలో ఆసియాలో అస్థిరత నెలకొంది. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనలు తీవ్రమవుతున్నాయి. అయితే ఈ విషయంలో చైనానే చొరబాట్లకు తెగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని గ్రామాల్లోకి చైనీయులను బీజంగా తరలిస్తున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. అసలు ఎందుకు చైనా ప్రజలను అరుణాచల్ కు తరలిస్తోంది అంటే, భారత్ను రెచ్చగొట్టడమే చైనా విధానం. అందులో ఎల్ఐసి విషయంలో ఢిల్లీ అప్రమత్తంగా ఉంది. నిజానికి భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న విషయం చైనాకు బాగా తెలుసు. అంతేకాదు పెట్టుబడిదారులు చైనాను వీడి భారత్ కు వస్తున్నారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ను లాగేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చైనా ఆటల్ని ఢిల్లీ అడ్డుకుంటోంది. నిరంతరం దూకుడు వ్యవహారాలు లేకపోవచ్చు, కానీ సరిహద్దులో చెదురుమదురు ఘర్షణలు మాత్రం తోసిపుచ్చలేము. అందుకే సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉందని, కానీ సున్నితమైనదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.